ఎస్, దిస్ ఇస్ డాక్టర్ ఆర్ఎస్ఎస్. సో వ్యాధి సోకిన మొక్కను గుర్తించిన వెంటనే ఎంత వీలుంటే అంత త్వరగా మన దగ్గర ఉన్న ఫస్ట్ ఎయిడ్ కిట్తో, అంటే నేనేం చెప్తున్నా అంటే తోట మెయింటైన్ చేసే ప్రతి రైతు ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది మెయింటైన్ చేయాలి. ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్లో నేను చెప్పిన మెడిసిన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు మొక్కకు ఆ వ్యాధి నుంచి మనము సడన్గా స్టాప్ చేసి మళ్ళీ ఫర్దర్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవకాశం అంటూ ఉంటుంది. అంతేగాని ఆ వ్యాధి అంతా ముదిరిపోయిన తర్వాత మనము వేలు మందులు పెట్టి దానికి వేసినా కూడా కొన్నిసార్లు ఫలితం లేకుండా పోతుంది. కాబట్టి అది గమనించి ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. ఎస్, ఫస్ట్ ఎయిడ్ కిట్లో మొదటిది కనుక గమనిస్తే సిఓసి, దీనే కాపర్ ఆక్సీ క్లోరైడ్ అంటాము. ఇందులో మనకు 50% కాపర్ కంటెంట్ అనేది ఉంటుంది. ఇది హానికారక శిలీంధ్రాన్ని, బ్యాక్టీరియాను రెండింటినీ చంపుతుంది. కాబట్టి నిమ్మ జాతి మొక్కల్లో ఇది అనేక వ్యాధులను కంట్రోల్ చేస్తుందని చెప్పొచ్చు. ఇందులో కొన్ని గమనిస్తే లీఫ్ స్పాట్ అంటే ఆకులపైన వచ్చే మచ్చలు, సిట్రస్ క్యాంకర్ అంటే గజ్జి తెగులు, ఫూట్ రాట్ అంటే కాండము మొదలు వద్ద కుళ్ళు, అదేవిధంగా బ్లైట్ అంటే ముడత తెగులు, డౌనీ మిల్యూ అంటే బూజు తెగులు వంటి వివిధ రకాల వ్యాధులను ఇది కంట్రోల్ చేస్తుంది. ఇది ముఖ్యంగా కాంటాక్ట్ ఫంగిసైడ్, అనగా వ్యాధికారక జీవిని తగిలేలా ట్రీట్మెంట్ చేస్తేనే ఆ జీవి చనిపోతుంది. ఇక డోసేజ్ విషయానికి వస్తే 1.5 grams to 2 grams per liter వేసి దీన్ని ట్రీట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇక్కడ ఈ సిఓసిని ఉపయోగించి మనము ట్రీట్మెంట్ చేసే విధానాన్ని ఒకసారి గమనించండి. ఎస్, ఇక రెండవది క్లోరోఫైరిఫాస్. సో ఇక్కడ నేను క్లోరోఫైరిఫాస్ 20% ఈసీ తీసుకుంటున్నాను. ఇది మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే టెర్మైట్స్ అంటే చెద పురుగులు, స్టెమ్ బోరర్స్ అంటే కాండము తొలుచు పురుగు, బోల్వామ్స్ అంటే కొరికి నమిలే పురుగులు, ఇంకా కట్వామ్స్ అంటే గొంగలి పురుగులు. ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఈ చెద పురుగులు, కాండము తొలుచు పురుగులు, కొరికి నమిలే పురుగులు, గొంగలి పురుగులు ఇవన్నీ మొక్క వేరు వ్యవస్థ దగ్గర, అంటే మొక్క పాదులో మెత్తని కాండాన్ని, వేరును దెబ్బతీసేవి. కాబట్టి మనము ఈ క్లోరోఫైరిఫాస్ అనేది ఈ ఫంగిసైడ్తో కలిపి వాడతామన్నమాట. సో ఆ విధంగా ఇంకా ఇది వైట్ ఫ్లైస్, ఆఫిడ్స్, లీఫ్ రోలర్స్ వంటి వ్యాధులకు కూడా ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనకు ఇటువంటి ఈ వ్యాధులన్నిటినీ కంట్రోల్ చేయడానికి మనము క్లోరోఫైరిఫాస్ను ఫస్ట్ ఎయిడ్ కిట్లో చేర్చామన్నమాట. ఎస్, ఇక ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ప్లాంట్ ఎయిడ్ అనగా రూట్ ఎన్హాన్సర్ లేదా రూట్ గ్రోత్ హార్మోన్స్ను చేర్చడం జరిగింది. ఇందులో చూస్తే మనము ఇండోల్ ఎస్టిక్ యాసిడ్, ఇండోల్ బిట్రిక్ యాసిడ్, జిబ్బరిలిక్ యాసిడ్ వంటి ప్లాంట్ గ్రోత్ హార్మోన్స్ను గుర్తించడం జరిగింది. ఇవి ఎందుకు యాడ్ చేస్తున్నామంటే అనారోగ్యంగా ఉండే మొక్క వేరు వ్యవస్థకు బూస్టింగ్ ఇవ్వడానికి, అంటే వేరు వ్యవస్థలో కొత్త పీచు వేరు అనేది తయారు కావడానికి అనుకూలమైన వాతావరణం కల్పించడానికి మనము ఈ రూట్ ఎన్హాన్సర్ అనేది ఇస్తున్నాము. కాబట్టి వేరు వ్యవస్థ ఎక్కువగా వృద్ధి చెంది మొక్క త్వరగా కోలుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. దీన్ని మనము డోస్ గమనిస్తే 1 gram per liter లేదా డ్రిప్ ఫర్టిగేషన్లో ఇవ్వాలంటే 100 గ్రాములు 200 లీటర్ల డ్రమ్లో ఇచ్చి ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా ఏదైతే అనారోగ్యమైన మొక్కను గుర్తించిన వెంటనే ఈ ఫస్ట్ ఎయిడ్ కిట్ ద్వారా ఎంత వీలుంటే అంత త్వరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మనము మొక్కలను సాధ్యమైనంత వరకు బ్రతికించవచ్చు. ముందుగా మొక్క పాదు చేసి ఒక బిందె నీరు పోసి తర్వాత మనము కలుపుకున్న మెడిసిన్ వేయడం అనేది, అంటే మందు వేయడం అనేది చాలా ఉత్తమం. ఇదివరకు చాలా వీడియోలు చేశాను. ఆ ట్రీట్మెంట్ అనేది చాలా వీడియోలో చూపించాను, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఇంకోసారి చూపిస్తాను. సరే కదా, ట్రీట్మెంట్ చేయడం దీనికి. కొత్త ఈగుర్లు బాగా నీట్గా వచ్చినాయి చూడు. ఇట్లా వస్తాయి ఈగుర్లన్నీ. ఇట్లా నీట్గా ఈగుర్లు వచ్చినాయంటే ఇంకా చెట్టుతో భయం లేదని అర్థం. ఉన్నీళ్ళు తీయద్దులే, కొద్దిగా ఈగుర్లు పెద్దవి కానీ. ఇప్పుడు వ్యాధి సోకిన మొక్క కొత్త ఈగుర్లు వస్తే అప్పుడే తీయద్దు, అవన్నీ బాగా రాని. అవి పెద్దగా వస్తే కన్నా ఇది ఫుడ్ మెటీరియల్ బాగా తయారు చేసుకుంటుంది, ఆహారం బాగా తయారు చేసుకొని మొక్క బాగా ఎదుగుతుంది. అదొక్కటి మనకు కొద్దిగా డ్యామేజ్ ఎక్కువ ఉంది. పాద ఆల్రెడీ ఉంది కాబట్టి పాదులు నీట్గా నిలుస్తాయి. ఓకే, ఒకసారి స్ప్రే చేపియాలా. ఇవి ఇట్లా వచ్చినప్పుడు నీట్గా ఒకసారి స్ప్రే చేపిస్తే ఇంకా నీట్గా వస్తాయి.
ఖచ్చితంగా కరెక్ట్గా వేసుకుంటున్నావు కదా? కరెక్ట్ వేసుకుంటా. ఒక్కొక్క బిందె 2 నాళ్ళకి వేస్తున్నావా? అంతేలే. అన్ని దానిలోకి వచ్చినాయి కదా ఇగుర్లు? కట్ చేసిన చోటల్లో బాగా నీట్గా వచ్చినాయి. ఇక్కడంతా ఎండుపూలు వచ్చింది కదా? ఎండుపూలు ఎక్కడ కట్ చేసినావు దాని కింద నీట్గా ఎగురులు వచ్చినాయి. ఓకే, వీటిని కాపాడుకుంటే చెట్టు బాగా గుబురుగా తయారవుతుంది. రైట్, అంతేలే. మొదల దగ్గర అనద్దు, చుట్టూ అన అంతే. అంతేలా. ఒక బిందె ఉంటుందా? లేదు, మనకు కొద్దిగన్నా ఇట్లు ఒక్క నిమిషం ఇట్లు ఒక పని చేయనాలైనా. ఇదేం చేస్తావంటే చూడు, ఈ ఆకులన్నీ తీసేసి ఆకులన్నీ బాగా నీళ్లు పెట్టు. ఈరోజు మందు కల్పిస్తా, ఈ చెట్లకు వేసేటప్పుడు దీనిగున వెయ్యి. ఏమన్నా కొద్దిగా ఛాన్స్ ఉన్నా మనకు రికవరీ అవుతుంది. లేదంటే లేదు. మ్యాక్సిమం రికవరీ కష్టమే, ఎందుకంటే 50% అన్నా గ్రీన్గా ఉండాలా. మొత్తం కంప్లీట్గా 100% ఒట్టి పుల్ల పడింది. సరేలే, ఒక వారం చూడు.